అందరికీ హాయ్ అండి. ఇవాళ నేను పిండి కూర ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను. దీన్ని కొండపిండి ఆకు కూర అని కూడా అంటారండి. ఈ కూర తినడం వల్ల కిడ్నీలో ఉన్న స్టోన్స్ కరిగిపోతాయండి. అన్ని ఆకుకూరల లాగానే దీంట్లో కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. దీన్ని అందరూ కూడా తినొచ్చండి. ఈ పిండి కూరని కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళల్లో కొద్దిగా పసుపు వేసేసి వాష్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా ఆవాలు అండ్ కొద్దిగా జీలకర్ర వేసుకోండి. దాన్ని బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు అండ్ కొత్తిమీర వేసుకుంటున్నాను. అండ్ ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇందులో 2 ఆనియన్స్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని వేసుకుంటున్నాను. దీన్ని బాగా కలిపేసుకోండి. ఆనియన్స్ కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత నేను ఇక్కడ ఎల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని వేసుకుంటున్నాను. ఎల్లిపాయలు ఎక్కువ వేసుకోవడం వల్ల కూర చాలా రుచిగా ఉంటుందండి. ఆనియన్స్ ఎల్లిపాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను కడిగి పెట్టుకున్న ఆకుకూరని ఇందులో వేసుకుంటున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. బాగా కలిపిన తర్వాత దీనికి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 4 to 5 minutes కుక్ చేసుకోండి. అండ్ మధ్య మధ్యలో కూడా ఒక్కొక్కసారి కలుపుతూ ఉండండి. 5 minutes తర్వాత మూత తెరిచేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను. అండ్ సరిపడా ఉప్పు కూడా వేసేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. బాగా కలిపిన తర్వాత దీని మీద మూత పెట్టేసి మళ్ళీ ఒక 3 to 4 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. అంతే అండి, మన కూర రెడీ అయిపోయింది. చూసారా, ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఆయిల్ బయటకు వచ్చేసిందంటే కూర రెడీ అయిపోయినట్టే. దీన్ని మీరు రైస్తో కానీ చపాతీతో కానీ తినండి, చాలా బాగుంటుంది. దీనివల్ల బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. అండ్ ఎవరికైనా కిడ్నీస్లో స్టోన్స్ ఉంటే దాన్ని కరిగిస్తాయండి ఇవి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.